వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. ద్వితీయంలో శుక్రుడు, దశమంలో కేతువు. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ధనరాశిలో ఉన్న శుక్రయోగము సంపూర్ణమైన ధనయోగాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. కృషిని పెంచండి. చెడు ఏమాత్రం ఊహించవద్దు. ఆలోచనల్లో స్పష్టత అవసరం. అభివృద్ధే ధ్యేయంగా పనిచేయండి. సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. సంస్కారవంతమైన నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ముందు వెనుక లోతుగా ఆలోచించడం ద్వారా స్పష్టత పెరుగుతుంది. అదృష్ట దేవత అనుగ్రహ సిద్ధి కలుగుతుంది. పెట్టుబడులు విజయాన్ని ఇచ్చే అవకాశం ఉన్నది. సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. ప్రతి అంశము కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం ఉత్తమం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో ఏర్పడే సమస్యల నుండి బయటపడవచ్చు. ప్రధానంగా ఉద్యోగంలో ఒత్తిడి కలగకుండా ఉండటం కోసమే శాంతంగా సకాలంలో బాధ్యతలని పూర్తి చేయండి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలేవి ఇప్పుడు చేయవద్దు. నష్టం జరగకుండా వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.